జీవిత విలువల్ని కోల్పోయారన్నారు. కవిత రాజకీయ నాయకురాలిగా పనికిరారని విమర్శించారు. కవిత గారి భాష పట్ల అసహించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ హోల్ కవిత గారి క్రెడిబిలిటీ అనేది లేదు. వారు ప్రజలు ఆమె నమ్మే పరిస్థితుల్లో లేరు. వారు ఏదో కేసీఆర్ గారు అంటే ఏదో నన్ను చూస్తారు, నన్ను గమనిస్తారు, నన్ను గుర్తుపడతారు, నన్ను రికగ్నైజ్ చేస్తారు అనుకుంటుంది తప్ప వాస్తవానికి మొన్న మాట్లాడిన భాషకు అంతో ఇంతున్నటువంటి తమకున్న ఏ విలువను కూడా కోల్పోయినారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆమెను పెద్ద కన్సిడరేషన్లు తీసుకుంటలేదు, పెద్ద ఆమె చేస్తుంది అనుకుంటలేము. అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తన ఒక వ్యవహార శైలిని. ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మొన్నటితో ఆమె చాప్టర్ మొత్తానికే క్లోజ్ అయిపోయినది. ఇది అక్రాస్ ద పార్టీ లైన్స్. మేమేదో బీఆర్ఎస్ పార్టీ మేము కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు ఒకరిద్దరు మాట్లాడడం చూసినాం. అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఓపెన్గానే బాహటం కాక చాలా ఇంకా కింది స్థాయిలో మాత్రం అందరూ కూడా తనని అసహించుకున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. కాబట్టి మేమే పెద్ద ముందు నుంచి కూడా మేము పెద్ద ఆమెని గమనికలకు తీసుకుంటలేము, పెద్ద ఆమెతో మాకు వచ్చేది లేదు పోయేది లేదు. కేవలం ఏదేదో ఆమె ఎందుకంటే ఘోరంగా ఆమెకి గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అన్ని విధాల అవకాశాలు ఇచ్చారు, ఎంపీగా ఇచ్చినారు, నిలుపుకోలేకపోయినారు. ప్రజలకు విశ్వాసం చూరగొనడంలో షీ హస్ ఫెయిల్డ్. ఎంపీగా ఘోరంగా విఫలమైంది, ఓడిపోయినది. తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. ఆమె పార్టీ క్యాడర్ నాయకులు ప్రజల యొక్క మన్ననలు పొందడంలో ఘోరంగా విఫలమైనారు. కాబట్టి నాయకురాలుగా ఆమె పనికి రాదు. మరోవైపు సీఎం రేవంత్ లేని నగరాన్ని ఊహించుకుంటున్నారన్నారు వివేకానంద. ఇల్లు ఊరు లేని దగ్గరికి మెట్రో బుల్లెట్ ట్రైన్ తీసుకువెళ్తామని అంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం ఫెయిల్ అయిందని ఆరోపించారు. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. లేని నగరాన్ని ఊహించుకొని మనుషులు లేరు, ఇండ్లు లేరు, ఒక ఊరు లేదు, ఒక వాడ లేదు, మరి ఏది లేదు. ఓ ఫోర్త్ సిటీ అని చెప్పేసి దానిపైన ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన ప్రయారిటీ ప్రోగ్రామ్ ఏది చెప్తా ఉంటాడు. ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు తీసుకొస్తా, లక్షల కోట్లు వేల కోట్లు తీసుకొస్తా, నీ భాషకి పెట్టుబడులు ఎలా వస్తాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇండ్లు లేని కాడికి, మనుషులు లేని కాడికి, ఊరు లేదు, ఒక పేరు లేదు, అక్కడికి మెట్రో బుల్లెట్ ట్రైన్ తీసుకుపోతా అంటాడు, మెట్రో ట్రైన్ తీసుకుపోతా అంటాడు, హెలికాప్టర్లు పోతాయి అంటాడు, దాన్ని అంతర్జాతీయ నగరం చేస్తూ అంటాడు. ఉన్న నగరాన్నేమో మూలకపడేస్తారు, ఉన్న నగరాన్ని విస్మరిస్తారు, ఉన్న నగరాన్ని పాదనగరం అంటాడు. ఎవరు లేని కాడ, ఒక మనిషి లేని కాడ, ఒక ఊరు లేని కాడ, ఒక పేరు లేని కాడ, ఒక వాడ లేని కాడ అన్నీ తీసుకుపోతాడు. ఉన్న కాడనేమో ఏమి లేవు కానీ ఏం లేని కాడికి అన్ని తీసుకుపోతా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ యొక్క ప్రజాపాలన అనే ఒక కార్యక్రమం 99 రోజుల ప్రోగ్రాం ఉన్నదో ఘోరంగా విఫలమైన కార్యక్రమం ఇది.